మిథున రాశి వారికి జూలై నెలలో ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వైవాహిక జీవితం ఏ రకంగా ఉండబోతుంది? సంతానపరంగా వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ నెల గోచారాన్ని సమీక్షించుకుంటూ ఆ ఫలితాలని తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం, అలకబోనటాలు, ఒకళ్ళు బతిమాలుకోవటాలు, ఇలాంటి పరిస్థితులు మధ్యలో ఎదురవుతూ ఉంటాయి. దీంతో పాటుగా వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆకస్మిక ఇబ్బందులు, మరి ఇవాళ రోజుల్లో అప్పుడప్పుడు మరి కొంతమందిని బెంచ్ మీద పెట్టి వాళ్ళని అటు ఉద్యోగాల నుంచి తీసినట్టు కానీ, ఉద్యోగాల నుంచి పూర్తిగా ఉంచుకున్నట్టు కాకుండా హోల్డ్లో ఎవరైతే ఉండే కొన్ని ఉద్యోగాలు ఉంటాయో అలాంటి ఉద్యోగాల్లో వీరు ఒక్కోసారి అనుకోకుండా అలాంటి బెంచ్ ఎక్కే ప్రమాదాలు కూడా లేకపోలేదు ఈ నెలలో. ముఖ్యంగా జూలై 15వ తారీఖులోపు ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువగా పడే సూచనలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇందాక చెప్పిన అంశాలు కానీ, ఈ ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ, ఆకస్మిక ఇబ్బందులు కానీ, అన్నీ కూడా మొదటి అర్ధభాగంలోనే ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మనసు ఎంత పాదరసంగా పరిగెత్తినా, ఆలోచనలు కూడా ఎంత త్వరిత వేగంగా ఎలాంటి విషయాలకైనా అకలింపు వచ్చినా ఒక రకమైన చాంచల్యంతో ఇబ్బంది పడటం అనేది కూడా ఈ నెలలో వీరు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాసేపు వ్యాపారం చేయాలని, కాసేపు ఉద్యోగాల్లో ఇవే రకమైన సమస్యలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్నాళ్ళు బతికి ఇడుస్తాం అనే ఒక రకమైన నిట్టూర్పుతో, వారు ఓదార్పుతో మరి ఒక్కోసారి ఏదైనా సరే ఇలా వ్యాపారాలు మార్చుకుందామా, వ్యాపారాల్లోకి వెళ్ళిపోదామా, అలాంటి ఆలోచనలు కూడా ఇదే నెలలో మిథున రాశి వారికి కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ కూడా, అంటే మనకి ఉద్యోగాల్లో అవి శత్రువులు పెరగచ్చు, లేదా మన మీద ఒత్తిడి పెరగచ్చు, చేస్తున్నాం కదా అని మన మీదే అన్ని రకాల పనులు కూడా రుద్దచ్చు. అయినా కూడా మనం చెల్లించకుండా కొంత ఓర్పు పట్టినట్టయితే క్రమంగా రాబోయే గ్రహస్థితి మీకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా అక్కడ మనకి తప్పనిసరి వారంతట వారు ఏదైనా సరే మనని తొలగించినట్టుగా ఉంటే తప్ప మనకు మనంగా ఏమైనా సరే ఈ రకంగా ఉద్యోగ విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేది అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అయితే కనుక బాగా అతి కష్టం మీద వారికి సంబంధించిన ప్రయత్నాలు నెరవేర్చబడడం అనేది అయితే ఉంటుంది. ప్రస్తుతం భాగ్యస్థానంలోనే వీరికి దూర ప్రాంతాల స్థానంలో రాహు సంచరిస్తూ ఉండటం అనేది కొంత మంచి అయినప్పటికీ కూడా అది చివరి నిమిషం దాకా మనని అటు ఇటు కాని పరిస్థితిలో ఉంచడం, మరి అది గోడ మీద పిల్లిలా అటు పడుతుందా ఇటు పడుతుందా, మనకి వీసా మంజూరవుతుందా లేదా, ఇలా ఈ రకమైన ఒత్తిళ్లతో ఇబ్బంది పెట్టడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఏదైనా సరే విదేశాలకు వెళ్ళాలి, కేవలం విదేశాల కోసం మాత్రం ఈ దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన కానీ, మరి ఏదైనా సరే మంగళవారాలు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవటం కానీ అవసరం. ఇది కేవలం ఈ రెమెడీ అనేది విదేశాలకి వెళ్ళాలి, విదేశాల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఏదైనా సరే మంచి జరగాలని కోరుకునే వారికి మాత్రమే, వారికి ఉద్దేశించి చెప్పే పరిహారం. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా తర్వాత మనం చివరిలో ఒక మంచి పరిహారం తెలియజేయటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సి ఉన్న వాళ్ళకి వారికి సంబంధించిన వివాహాంశాలు ఎలా ఉండబోతున్నాయి, అందుకు తగినట్టుగా ప్రస్తుతం ఉన్న నెలలో ఈ గోచారం వారికి అనుకూలత ఇస్తుందా అనేది కనుక చూసినట్టయితే దానికి సంబంధించిన అనుకూలత అయితే ప్రస్తుతం కనపడుతోంది. తప్పకుండా వారికి సంబంధించిన వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే బలంగా సాగించుకోవచ్చు. ముఖ్యంగా మరి ఆరుద్ర నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి మరింత యోగ్యవంతమైన కాలంగా కూడా మనం చెప్పవలసి ఉంటుంది. కనుక ప్రయత్నాలు అయితే కనుక తప్పకుండా సాగించుకోవచ్చు. సంతానానికి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయనేది చూసినప్పుడైతే సంతాన విషయాల్లో మాత్రం కొంత
అసందిగ్ధత, ఆ తర్వాత ఏదైనప్పటికీ కూడా కాసేపు బాగుంది, అమ్మ ఈ 15 రోజులు వీళ్ళు చాలా మంచిగా రానిచ్చారు, బుద్ధిగా ఉన్నారు, వారి వారి యొక్క ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవి గుర్తిస్తున్నారు అని ఆశపడే లోపే మళ్ళీ వారి ప్రవర్తనలో మనకి ఏదైనా సరే ఎత్తి చూపే అంశాలు చోటు చేసుకోవచ్చు. కనుక పిల్లల విషయంలో మాత్రం ఒడిదుడుకులు అనేది చెప్పవలసి ఉంటుంది. కొద్దిగా బాగుంది అనుకుంటే కొద్దిగా ఏదో రకమైన అసంతృప్తి అనేదైతే వెంటాడుతూ ఉంటుంది. కనుక పూర్తి స్థాయి భరోసా కానీ, పూర్తి స్థాయి సంతృప్తి కానీ పిల్లల విషయాల్లో అయితే గనక మనం చూడలేం. ఇక ఎవరైనా సరే ఏదైనా సరే వ్యాపార అంశాలకు గనక తీసుకున్నట్టయితే వ్యాపారం మరి ఈ నెలలో ఎలా సాగుతుంది? ఎలాంటి వ్యాపారాలు బావుంటాయి? పార్ట్నర్‌షిప్‌లు ఏమైనా చేయొచ్చా? చేయకూడదా? ఇత్యాది విషయాలు గనక చూసుకున్నట్టయితే గనక పార్ట్నర్‌షిప్ వ్యవహారాల్లో ఈ నెలలో ముఖ్యంగా జూలై 15 తర్వాత వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం అనేది తాత్కాలికంగా కొంత మనం వాయిదా వేసుకోవటం అనేది అవసరం. ఇక ఇతరత్ర ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వారు పార్ట్నర్‌షిప్ అంశాల్లో ముఖ్యంగా జూలై 15 దాటిన తర్వాత మనస్పర్ధలు రాకుండా సంయమనంతో వెళ్ళటం అనేది, ఎవరి అభిప్రాయాలను వారు స్పష్టంగా తెలియజేసుకుంటూ ముందుకు సాగటం అనేది చాలా అవసరమని కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక ఈ నెలలో ఎవరికైనా సరే ఏదైనా సరే ప్రజల నిత్యావసరాలుగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఎక్కువగా అంటే ఈ తిండికి సంబంధించిన అంటే క్యాటరింగ్ కానీ, తర్వాత ఇతర ఈ హోటల్స్ ఇలాంటివి ఏమైనా సరే తిండికి సంబంధించిన అంశాలు కానీ, పాలు, నీళ్లు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఎరువులకి సంబంధించినవి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వ్యవసాయాలకు సంబంధించినవి కానీ, అలాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ నెలలో ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. తర్వాత టైలరింగ్ మీద బతికే వాళ్ళకి కూడా ఈ నెలలో ఎక్కువగా మంచి అవకాశాలు ఉంటాయని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత దంత వైద్యులకి ఎక్కువగా మరి ఈ నెలంతా కూడా మోక్షకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో వ్యాపార అంశాల్లో ఉన్న వాళ్ళకైతే గనక ఈ రకంగా బాగుండటం అనేది అయితే అంటే మిగతా వ్యాపారాలతో పోల్చితే ఈ వ్యాపారాల్లో ఉన్నవారికైతే గనక మరింత మంచి జరగడానికి కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక మిథున రాశి వారైతే గనక ఈ నెలలో ఏదైనా సరే కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏదైనా ఉంటే గనక తొందరపడి మనం ఏదైనా సరే ఉద్యోగాల్లో గబుక్కున మారిపోకుండా ఉండటం అనేది ఒకటి. తర్వాత ఉద్యోగాల్లో మనం అప్రమత్తంగా ఉండటం అనేది ఒకటి. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఏమైనా సరే విరోధాలు వస్తుంటే అణిగి కొంతవరకు ఒకళ్ళొకళ్ళు కొంత సంయమనం పాటించడం అనేది ఒకటి. ఈ 3 రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. మరి ఈ నెలలో ఏ రకమైన దోష పరిహారాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది అనేది కనుక చూసినట్టయితే కనుక సాధ్యమైనంత వరకు ఏదైనా సరే దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందటానికి అయితే ఉంటుంది. ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు కూడా ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః అనేది వీలైనంత సార్లు పఠించడం వల్ల కూడా చాలా మంచి మార్పులు రావడానికి, ఇందాక చెప్పుకున్న ఏవైనా సరే కొంత ప్రతికూల అననుకూల పరిస్థితులు ఏవైనా ఉంటే గనక వాటి నుంచి కూడా తప్పకుండా ఉపశమనం లభించడానికి కూడా ఈ రకమైన నామం మనం నిత్యం పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది.